మహనీయుల చరిత్ర భావితరాలకు తెలియకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న పోరాటానికి పుట్ట మధు మద్దతు తెలిపారు. ఈ మేరకు మంథని నియోజకవర్గం నుంచి మద్దతు తెలుపుతున్నామన్నారు ఆయన. సంతకాలతో కూడిన పత్రాన్ని స్పీకర్కు అందజేస్తామని చెప్పారు. పూలే విగ్రహంతో పాటు తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా రెండు విగ్రహాలను కలిపి పెట్టాలని మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ స్పీకర్ గారికి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవిత గారి విజ్ఞప్తిని ఆమోదించే ఆలోచన చేయాలి తప్ప కవిత గారు 10 సంవత్సరాలు ఏం చేసినారని తిరిగి దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. కవిత గారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో శాసనసభ ప్రాంగణంలో లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం కోసం కృషి చేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అక్కడ చేయడానికి కృషి చేసి దాన్ని పూర్తి చేయడం కూడా చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆలోచన రావడమే గొప్పగా అది ఎవరు చేసిరనే దానికి కూడా పరిమితం లేకుండా ఇవాళ మహాత్మా పూలే గారి సావిత్రిబాయి పూలే గారి చరిత్ర ఈ దేశంలో ఎక్కువగా మరి చెప్పడానికి కోసం కృషి చేయాల్సిన అవసరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైననే ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ మహనీయుల గురించి చెప్పి ఉంటే తయారు చేయబడ్డ సరస్వతి ఫోటో దగ్గర తల్లి సావిత్రిబాయి పూలే కనబడి ఉండేది. ఈ దేశానికి చదువులు అందించినటువంటి తల్లి సావిత్రిబాయి పూలేను వెలుగులోకి రానివ్వకుండా అడ్డుపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కవిత గారి ఆలోచనలను బలపరుస్తూ చదువుల కోసం ప్రయత్నం చేసిన సావిత్రిబాయి పూలే వారి విగ్రహాలను పెట్టడానికి కోసం మరి కృషి చేయాలని ఆ దిశగా నమస్తే అన్న వెళ్ళాలా.